అందరికీ నమస్కారం. ప్రేమతో మీ ప్రమిళ శ్రీను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా కూతురు అశ్విని వాళ్ళ పిల్లలు దుహితాకి హిమానీకి అయిపోయింది. దుహితాకి వెంట్రుకలు తీస్తూ ఉన్నాము. మేము దేవర అంటామండి. వాళ్ళు గురప్ప స్వామి ఇంటి దేవుడు. గురప్ప స్వామికి వెంట్రుకలు తీస్తారు, దేవర చేస్తారు. మేము బెంగళూరు నుండి ఇప్పుడే వచ్చి దిగినాము. ఎలా చేస్తారో ఏమి అంటే మీకు చెప్తాను. నీళ్ళు దడ ఇచ్చి జగ్గులో పార్కు దగ్గర రాజన్న పార్క్ ఎవరు నిలుపు 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 ఎవరు పెద్ది నేనెవరు చీను చీను ఇద్దరికి 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 అటు చూడు అమ్మ మన చూడు. హ్యాపీనా? ఈ ప్యాంట్ జారిపోతా ఉంది మమ్మీ. నాకీకున్నా మొత్తం ఈ ఫంక్షన్కి మెయిన్ క్యాండిడేట్ అండి. మెయిన్ అఖిల్ వాళ్ళ తమ్ముడు అన్న. అఖిల్ బ్రదర్ ఇద్దరు ఒకే క్లాస్. పెద్దమ్మ చిన్నాయన. ఏమండి చెప్పండి, ఏం పూజ చేస్తున్నారు? గుర్రప్ప స్వామి దేవర ఇంటి దేవుడు అనమాట. ఆ పూజ చేసినప్పుడు అక్కగారులకు శాంతి చేసి పూజ చేస్తారు. ఇక్కడ నుంచి తర్వాత పుట్ట దగ్గరికి వెళ్తాం. నాగదేవతలకు పూజ చేసి గుర్రప్ప స్వామి పూజ చేస్తాం. ఇంటి దేవుడు చూడండి. ఈయన ఎన్నో సంవత్సరాలుగా ఈ ఊరి వాళ్ళే. మా అమ్మాయికి పెద్ద మామగారు అవుతారు. ఈయన పూజ కార్యక్రమాల్లో చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఈ ఊళ్ళో అంతా ఈయన చిన్నగా నాటు వైద్యం కూడా చేస్తారు. అలా ఊరికి ఎంతో ఉపకారం చేసేటువంటి చాలా మంచి పెద్ద మనిషి ఈయన. వీళ్ళు చెప్తారు, వీళ్ళు ఈ పూజ కోసం ఈయన పెళ్లి ఇవంతా ఏమీ చేసుకోకుండా ఈ పూజ చేసేదానికోసమే ఈయన బ్రహ్మచారిగా ఉండిపోయినాడు. చూడండి ఎంత ఆయన త్యాగం చేశారో జీవితానికి. ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఈ దేవుడి భక్తిలో సేవ చేసుకుంటూ ఉండారు. మీరు చెప్పండి
ఏమి మీ ఆచారం ఏమి? ఇది యూట్యూబ్లో వేస్తాం, అందరూ చూస్తారు. ఎందుకు మీరు పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తారు? ఈరోజు ముఖ్యంగా ఏమి? ఏంటి పెళ్లి చేసుకోలేదంటే చిన్నప్పుడు నేను పూజ చేస్తూ ఉన్నాను. పూజ చేసుకుని అశ్విని దేవత నాకు వశమైనారు. అప్పుడు బట్టలు గిట్టలు లేకుండా నైట్ పూజ చేస్తామని. అప్పుడు ఏం చేయాలంటే ఏదో నిధి చెప్పినారు. ఆ నిధి కోసం నేనేం చేయాలంటే మా నాయన్ని కూడా పోనీలే. చేయకపోయింటే మళ్ళీ ఒక తలుపు ఇంట్లో ఉన్నాను, మా తలుపు వేసినాను. నేను అంటే బట్టలు గిట్టలు ఏం లేదు, తెల్ల కింద పెట్టి కాలు పైకి లేపేసి నేను మంత్రం రాస్తున్నా. మా నాయన ఎంతో ట్రై చేసిన, మళ్ళీ 5-6 తూర్లు ఒక్క తనే గురించి వెళ్ళిపోయినాక మళ్ళీ వెళ్ళిపోయినాక మళ్ళీ ఆ పుట్టా నుంచి అమ్మవారు వచ్చిన ఏం ప్రతి ఒక్కటి బస్సులు పిలిస్తే కానీ పచ్చిపోతారు కానీ అన్నిటికీ కానీ ఒక రకమైనటువంటి దేవుడి పవర్ కూడా వచ్చింది మీకు. అందుకే అది మాత్రం నేను ఎక్కడ నేను ప్రాబ్లం చేస్తున్నాను. ఆడు చూద్దులే, ఆడు పూజ చేస్తాను అప్పుడు. చూడండి, ఇది అడవి మల్లెలంట. ఇది ఈ గుడి కాడ ఉండడం విశేషం. అక్కడ అక్కగారులకు పూజ చేసి అయిందండి. ఇప్పుడు ఇక్కడ పుట్టకు చేస్తూ ఉంటారు. ఈ ఊళ్ళో వీళ్ళ ఇంట్లో ఆచారాలు అది చాలా చాలా బాగా జరుగుతూ ఉందండి. వేరే పనులు అయితే పర్వాలేదు, చీర కట్టేదంటే అయిపోయింది. ఈ పల్లెటూరికి చుట్టూ ఇలా పచ్చదనంతో నిండుగా చాలా బాగుంది. Us together side by side. I can only imagine we're dancing in the moonlight. I can only imagine. I can only imagine. I want to know if you will be my favorite song, my little melody. If we could be a symphony, then we would be. హిమానికి శేషుదాత అంటే చాలా చాలా ప్రాణం. ఇక్కడ ఊళ్ళో గంగమ్మ తల్లి చాలా పవర్ఫుల్. ఇక్కడ పూజ చేస్తారు, ఇంకా ఇక్కడంతా పూజ చేసి మళ్ళీ వెళ్తారు. చూడండి, ఫంక్షన్కి వంటలంతా చేస్తూ ఉంటారు. ఏమిది? మటన్ బిర్యానీ. ఇప్పుడు వంకదారి పోతాం కదా, ముందర కాడ శివాజీ వంటలంతా అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఏమేమి చేసినాను. గమ్మగమ్మలు వస్తాండాయి వండిన తర్వాత. చూడండి, కోడిగుండు పాప రెడీ అవుతా ఉంది, హెయిర్ స్టైల్ చేస్తుంది వాళ్ళ అత్త. మాడిపోయి
పాపను రెడీ చేయడానికి తీసుకెళ్తున్నారు. హిమాని పాపను చూడండి, ముద్దుగా ఉంది. వచ్చే బంధువులకి అందరికీ మ్యాంగో జ్యూస్ చేసిండారు. ఫంక్షన్కి వచ్చే వాళ్ళందరికీ వెల్కమ్ జ్యూస్. ఇక్కడ ఎవరు? పరి అండి. పరి తెలుగులో అప్సరస. పరి అండి చూడండి, పరి దేవత, ఏంజిల్. ఇది పెద్ద ఏంజిల్. ఎంత అందంగా దేవకన్యలాగా రెడీ అయింది చూడండి. అందాల రాక్షసివే, నిజంగానే అందాల రాక్షసి అండి ఈ పాప. జిల్లుగా ఉందా? ఏమి ఇది? ప్రేమలో ఒక వీడియో కలిసి పిల్లలకి చూపిస్తాము. పావుని పాపను పట్టుకో.
చూడండి మా అమ్మ వాళ్ళ దేవరికి ఇలా చేస్తారు. ఇలా బొమ్మరిల్లు కట్టి ఈయనే చేస్తారంట. చేసి ఇలా బొమ్మరిల్లాగా కట్టి చిన్న చిన్న శివలింగాలు లాగా ఇలా పెడతారు. ముఖ్యంగా మామిడి చెట్టు కింద చేస్తారు. ఇలా పొంగల్ పెడతారు. పొయ్యి సిద్ధం చేస్తున్నారు. పొంగల్ పెట్టి అంతలోపు ఇక్కడంతా సింగారించి పూజకి రెడీ చేస్తారు. నిన్న రాత్రి వర్షం వచ్చిన దానివల్ల ఇలా తయారైంది నేల. పాపం వచ్చిన వాళ్ళకి అందరికి చాలా ఇబ్బందిగా ఉంది కూర్చోడానికి. రాదు అనుకున్నాము. చూడండి ఇలా తోపులోనే మా వియంకులు అండి, కానీ మా అన్నలాగా. ఇక్కడే సూపర్. ఈమ పాప ఇమా నీ పాప దగ్గర ఒక నిమిషము. ఏ చూడండి పొంగల్ పెట్టే చోటుని ఎంత అందంగా అలంకరించింది. పుట్ట గంప అంటారు ఇవన్నీ, అంటే అన్న కూడా అంటారు. కాకపోతే ఇలా పూజా ద్రవ్యాలన్నీ తీసుకొచ్చారు కాబట్టి దాన్ని గంప ఎత్తుకొని పోవాలి అంటారు. వీళ్ళు కలశం కూడా రెడీ చేసి తీసుకొచ్చి పెట్టారు. అక్కడ పొంగల్ చేసిన తర్వాత పాపకు ఎంట్రుకలు తీసి చెవులు కుట్టి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ మెయిన్ పూజ చేస్తారు.